సో, కొన్ని టెస్టిమోనియల్స్ చూస్తే చాలామంది మేము ఈఎంఐస్‌లో, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము. రియల్ ఎస్టేట్‌లోకొచ్చిన తర్వాత అన్నీ సార్ట్ అయిపోయాయి. ఆస్తులు పెరిగాయని చెప్తూ ఉంటారు. అసలు నిజంగా ఇది రియల్ ఎస్టేట్‌లో సాధ్యమంటారా? గుడ్ క్వెషన్. గుడ్ పర్సన్ అడిగారు. ఎందుకంటే ఒకప్పుడు నేను బాగా అప్పుల్లో కూరుకుపోయి అండ్ ఈఎంఐలు కట్టలేని పరిస్థితి. రూ. 3, రూ. 4కి ఇంట్రెస్ట్ తెచ్చి మళ్ళీ దీన్ని మేనేజ్ చేయడానికి ఈఎంఐలు మేనేజ్ చేయడానికి బయట నుంచి ఓహ్! తీసుకురావడము. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. నేను 100% దాని గురించి కరెక్ట్‌గా చెప్పగలను. బికాజ్ ఎందుకంటే ఈ ఇష్యూస్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను పడొచ్చాను. సో, ఇప్పుడు కూడా చాలా మందికి నేను చెప్పేదేంటంటే అప్పుల్లో ఉన్నవాళ్ళు లేదా ఈఎంఐలు కట్టలేకపోతున్న వాళ్ళు లేదా మంత్లీ సాలరీ సరిపోతలేదు అనే వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ అనేది చాలా 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 బెస్ట్ ఫీల్డ్ అండి. ఓకే. ఎందుకంటే దీంట్లో మీరు లక్షల్లో పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టక్కర్లేదు. ఓకే. దీనికి సంబంధించి నాలెడ్జ్ నేర్చుకోవడానికి లక్షల్లో ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. నిజం చెప్పాలంటే మన స్కూలింగ్, కాలేజింగ్ చేసిన డబ్బు ఏదైతే ఉందో హ్మ్. దాంట్లో రూ. 1 కూడా ఖర్చు పెట్టకుండా ఇక్కడ ట్రైనింగ్స్ వస్తాయి. ఓకే. ఫ్రీగా ట్రైనింగ్స్ వస్తాయి. సో, నేను చేసిన సేల్స్ నాకు 5, 10 గుర్తున్నాయి. తర్వాత నుంచి అన్ని రిఫరెన్స్‌లే వచ్చినాయి. హ్మ్. అంటే దీంట్లో ఒక నమ్మకాన్ని సంపాదించుకొని వాళ్ళ కస్టమర్‌కి కావాల్సింది కరెక్ట్‌గా ఇవ్వగలిగితే సో, అక్కడి నుంచి రిఫరెన్స్‌లు వస్తూనే ఉంటాయి. సో, ఇప్పుడు నేను ఎవరిని తీసుకోండి అని చెప్పను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళ నుంచి అలా అలా రిఫరెన్స్‌లు వస్తూనే ఉంటాయి. నా టీమ్ నుంచి రిఫరెన్స్‌లు వస్తూ ఉంటాయి. సో, దీంట్లో చేయాల్సింది ఏంటంటే ఓపిక ఉండాలి. నెగెటివ్స్ అంటే నో అన్న వాళ్ళని ఒక ఓకే చేయగలిగి ఉండాలి. ఇలా చేస్తే లక్షలు సంపాదించడం ఈజీయే. వన్స్ మీరు నమ్మరు నాకు 2.5 లాక్ ఈఎంఐలుండేయి ఓకే. మంత్లీ. సో, ఇంచుమించు ఒక 40,000-50,000 ఇంట్రెస్ట్‌లకి కట్టేవాడిని. నెమ్మది నెమ్మదిగా నాకొచ్చిన డబ్బుతో వన్ బై వన్, వన్ బై వన్ ఒక్కొక్కటి నేమ్స్ చెప్పినగా ఒక్కొక్క బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్స్ గాని, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వచ్చేసాను. నాకొక కాన్ఫిడెంట్ వచ్చింది. సో, వన్స్ ఒకసారి నాకు ఈఎంఐస్ ఫ్రీ అయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ సేవింగ్స్ మొదలుపెట్టాను. కొంచెం కొంచెం సేవింగ్స్ మొదలుపెట్టి నెక్స్ట్ మంత్‌కి ఏదైనా ఇబ్బందొచ్చినా కూడా ఉండదు. 6 మంత్స్ పాటు ఒక ఫండ్ ఎప్పుడు నేను ఉంచుకుంటానన్నమాట. హుహు. సో, అలా ఫండ్ పెట్టుకున్న తర్వాత నాకర్థమైందేంటంటే, అందరికి చెప్పాలనుకుంటున్నాను త్రూ సోషల్ పోస్ట్ మీడియా ఛానెల్ ద్వారా. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే, అట్‌లీస్ట్ అప్పుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈఎంఐలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడున్న ప్రెషర్‌ని మీరు కొంచెం కామ్ డౌన్ చేసుకొని, రియల్ ఎస్టేట్‌లోకి రాగలిగితే 100% మా టీమ్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. మీకు సపోర్ట్ చేయడానికి మేమెప్పుడు రెడీగానే ఉంటాము. ట్రైనింగ్స్ ఇవ్వడానికి రెడీగానే ఉంటాము. హ్మ్. దగ్గరగా ఉండి ఒక సేల్ కంప్లీట్ అయ్యే వరకు, మీకు కొంత రెవెన్యూ వచ్చే వరకు మా టీమ్ మిమ్మల్ని ఎప్పుడు కూడా మిస్ అవ్వదు. సో, మీరు చేయాల్సిందల్లా ఆ ప్రెషర్‌ని తట్టుకొని రాంగ్ గైడెన్స్‌లో రాంగ్ స్టెప్స్ ఏసే కంటే కూడా సో, రియల్ ఎస్టేట్‌లో సంపాదించడం అనేది చాలా ఈజీ అండి.